మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు కీర్తిలత ఉన్నారు. మేడం చెప్పండి, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద కక్ష కట్టాడా ఏంటి? మొన్న కూడా ఖమ్మంలో మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ జెండాలు బీకియండి, గద్దెలు గుల్లగొట్టండి అని కూడా పిలుపునిచ్చడం. అంటే రాబోయే రోజులలో ఆయన గద్దె కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అదే ఆయన చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణని తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గద్దెను టచ్ చేయడం కూడా ఆయన వల్ల కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరి గుండెల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారు ఉన్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను తెలంగాణ తెచ్చి తీరుతా అన్నాడు, తెచ్చి చూపించాడు. ఇది కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమైంది, ఇంకెవరు ఇది చేసేవాళ్ళు కాదని అన్ని పార్టీల నాయకులు ఒప్పుకున్నారు. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఏదో తప్పిదారిన ఏదో రకంగా అంటే మభ్యపెట్టి అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. నువ్వు తెలంగాణ ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే ఒక తండ్రి స్థానం, తెలంగాణకి ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న నువ్వు ప్రజలకి నిన్ను నమ్మి నీకు ఒక అధికారం చేతిలో పెట్టినప్పుడు నువ్వు ప్రజలకి ఏం చేస్తావనేది చేసి చూపించు. ఇవన్నీ మాటలు ప్రగల్భాలు కాదు కదా. నీకు ఏదైతే ప్రజలు నమ్మకంతో నీ మీద నీకు ఒక పదవిని నీకు ఆ గద్దె మీద కూర్చోబెట్టారో ఆ నమ్మకాన్ని నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి నీ దృష్టి అంతా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకోసారైనా నమ్ముతారు. నీ ఓటమిని నీ గద్దె కూల్చుకోవడానికి, నీ గద్దె దిగడాన్ని నీకు నువ్వే శాసనం రాసుకుంటున్నావు. ప్రజలందరూ కొడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఏదో మార్పు అన్నాడు, ఏదో ఇస్తా అన్నాడు కాబట్టి వేసినాం, కానీ తప్పు చేసినాము. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే. రైతులందరూ ఇదే రకంగా ఏడుస్తున్నారు, మహిళలందరూ ఇదే రకంగా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా వెనుకబడిపోయిందని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ని రేవంత్ రెడ్డి అతనికి తెలివి ఉండి చేస్తున్నాడో లేక చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆ మంత్రి పదవి అంతా వాళ్ళంతా కూడా అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఎవరన్నా చెప్పండి అయ్యా, ఆయనకి కనీసం మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెడతాము, ఇది కాదు అని చెప్పి ఎవరన్నా పక్కనున్న మంత్రులో వీళ్ళో చెప్పండి అయ్యా. ఎందుకంటే ఇప్పుడు లేనిపోని అంటే వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి పెట్టే కేసులే తప్ప ఏమీ లేదు. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకేదో అంటారు. దాంట్లో ఏమీ లేదు. ఇప్పటికి 2 సార్లు పోయి వచ్చిండు కేటీఆర్ గారు. మరి రామన్న వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాడు. మరి అప్పుడు దొరకంది ఇప్పుడు దొరుకుతుందా కొత్తగా? అంటే ఈ లోపు ఏమైనా క్రియేట్ చేశారా? అందరు అదే అనుకుంటున్నారు. మరి ఎన్నిసార్లు సిట్కి విచారణకు పిలుస్తారు? అంటే ఇదంతా టైంపాస్ వ్యవహారం. ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ప్రజల అంటే వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని, లేకపోతే ఇంకోటని అభాండాలు వేయడం వల్ల, అంటే వ్యక్తిగత హవనం ఏం లేదు, అంటే పర్సనల్గా అటాక్ చేయడం అంతే. ఈ క్యారెక్టర్ల మీద, లేకపోతే ఇంకోటని ఎందుకు అంటే అంత దిగజారిపోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ముఖ్యంగా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి, అన్ని రంగాలలో ఎట్లా ముందుకు తీసుకురావాలనే పని చేసింది తప్ప మీలాగా ఇప్పుడు ఇచ్చిన హామీలను ఎట్లా ఎగ్గొట్టాలి, ఇప్పుడు మహిళలను ఎట్లా మోసం చేయాలి, ఇవన్నీ రకాలుగా ఆలోచించలేదు. ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమైంది. కేసీఆర్ గారిని తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారు పెట్టిన బీఆర్ఎస్ పార్టీని ఆ గద్దెను టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ఫస్ట్ అవి నెరవేర్చి చూపించు. మహిళలకు 2500 ఇస్తా అన్నావు, అవి ఇచ్చి చూపించు. 6 గ్యారంటీలను చేసి చూపించు. అది చేత కాదు, కానీ ఇవన్నీ చేతనవుతాయా? ఖచ్చితంగా ఇవన్నీ కూడా కక్షపూరితంగా చేస్తున్నాయని మేమందరం భావిస్తున్నాం. దావోస్ పర్యటనలో కూడా 1000 కోట్ల పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాము, అగ్రిమెంట్లు కూడా జరిగాయని కూడా. అగ్రిమెంట్లు పేపర్ల వరకు జరుగుతాయండి. కనీసం ఎవరితో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. అసలు ఏం పెట్టుబడి, ఏ కంపెనీ ఏంటి అనేది ఆయనకు తెలుసా? ఏ పెట్టుబడి తెస్తే ఏ రంగానికి ఏమవుతుంది అనేది కూడా అవగాహన ఆయనకి లేని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని ఈనాటి యువత అందరూ కూడా అనుకుంటున్నారు. అది వాస్తవంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి పదవికి అది ఎవరున్నా సరే మా పార్టీ మాకు నేర్పించే నిబద్ధత కానీ ఏదైనా మేము ఆ ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం. కాబట్టి ముఖ్యంగా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రం మేము డిమాండ్ చేస్తాం.